పువ్వుపాటి తెలంగాణ అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేసుడేమో గానీ ఇప్పుడు ఆ పార్టీలా పెద్ద రచన అయ్యేటట్టున్నది పోన్రే. నన్ను అధ్యక్ష పదవికి నామినేషన్ ఇయ్యలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ సారు మీకు మీ పార్టీకో దండమని ఏకంగా పువ్వుపాటికి రాయనామా కూడా చేసిండు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. నేను టెర్రరిస్ట్ కి టార్గెట్ లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. లవ్ లెటర్ అంటే ప్రేమ పత్రం కాదుల్లో ఇడుపు కాగితం ఇస్తున్నట్టు రాసిచ్చిన పత్రం, గదే పార్టీకి రాజీనామా చేసిన పత్రం. అసలు ఇంతకు రాజాసింగ్ సార్ ముచ్చట్ల ఏం జరిగిందంటే పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఇలా నామినేషన్లు తీసుకునే కార్యం నడిచింది కదా. పాపం రాజాసింగ్ సారు మంచి ముహూర్తంలో అధ్యక్ష పదవికి నామినేషన్ ఇద్దామని దరఖాస్తు కూడా తీసుకున్నాడట. కాకుంటే దాని మీద సంతకం పెడదామని వచ్చిన వాళ్లకు మీరు సంతకాలు పెడితే మీ పదవులు వీకెత్తామని ఫోన్ చేసి బెదిరించిరట పువ్వు పార్టీ పెద్దలు. దీంతోని ఆ నామినేషన్ పత్రాల మీద 10 మంది సంతకాలు పెట్టాల్సింది 3 సంతకాలు పెట్టే వరకు నామినేషన్ వేయకుండానే వెనుకకు తిరిగిండు. అట్లా అని ఉత్తగానే పోలేదు, పార్టీకి రాజీనామా కూడా చేసిండు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చేతుల మీదుగానే పార్టీలో జాయిన్ అయ్యిండట. ఇక ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారే కాబట్టి కిషన్ రెడ్డికి రాజీనామా పత్రం ఇచ్చిండట రాజాసింగ్. ఇక ఈ రాజీనామా పత్రంలోనే స్పీకర్ కు లెటర్ రాసి రాజాసింగ్ మా పార్టీ కాదు కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలని కూడా రాసిండట. అట్లా చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తానని అన్నాడు. నేను నా కుటుంబం టెర్రరిస్టులకు టార్గెట్ లో ఉన్నాం, అయినా పార్టీ ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందని అనుకుంటే పార్టీ అధికారంలోకి రావద్దనుకునేటోళ్ళే ఎక్కువ అయ్యారు కాబట్టి పార్టీలకించి పోతున్నానని అన్నాడు. అసలుకైతే చాలా రోజుల సందే పార్టీ మీద రాజాసింగ్ కొంచెం గుర్రుగానే ఉన్నాడు. ఆఖరుకు ఇలా మనసులున్న మాట బయట పెట్టిండు. చాలా మంది పెద్దలు బుదరకిచ్చిరట గాని ఆయన మాత్రం వినిపించుకోలేదు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుందో.